కర్ణాటక సంగీతం థియరీ క్లాసెస్ ఫస్ట్ ఇయర్ స్వాగతం. నిన్న మనం అతి ముఖ్యమైన 35 తాళముల పథకం గురించి నేర్చుకున్నాము. ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క తాళాల కలయికతో ఎన్ని ఉంటాయి స్వరాలు, వాటి పేర్లు ఏంటి అని కూడా డీటెయిల్గా ఇచ్చాను. ఇప్పుడు నాదం అనే దాన్ని చూద్దాం. ప్రాణాగ్నుల సంయోగం వల్ల ఏర్పడే ధ్వని విశేషమే నాదం అని చెప్పారు. నాద శబ్దార్థం నాకారం ప్రాణమని, దాకారం అగ్ని అని చెప్పారు. ఈ నాదాలు 2 రకాలు, ఆహతనాదం, అనాహతనాదం. ఈ రెండింటి గురించి తర్వాత రాశారు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెఫినేషన్: ప్రాణాగ్నుల ప్రాణము అగ్ని, ఈ సంయోగమే నాదం. ఇక గీతం, ఇది థియరీలో అడుగుతారు. గీతం ఇది చెప్పేది మీరు విని నోట్స్ కూడా రాసుకోవచ్చు పక్కన. గీతం అంటే క్రీస్తు శకం 1635 సంవత్సరంలో వెంకటమఖి చే రచించబడిన చతుర్దండి ప్రకాశికలో గీత ప్రబంధాలకు ప్రత్యేక అధ్యాయం రాశారు. శూడ అను రకానికి చెందిన ప్రత్యేక రచనయే గీతం అని వివరించారు. శూడ అనేది ఒక దేశీయ పదం. ధాతుమాతు సంయుక్తం గీతమిత్యుచ్య తేబుదహి అన్నారు. అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ధాతుమాతు సమాయుక్తం, సంయుక్తం అని కూడా అనొచ్చు. గీత మిత్యుచ్య తేబుదహి అని లోచన కవి చెప్పారు. ధాతువు మాతు యొక్క కలయికయే గీతము. ధాతు అంటే స్వరం, మాతు అంటే సాహిత్యం, స్వర సాహిత్యాల సంయోగమే గీతం. గీతం అనే మాట సామాన్యార్థం, అందులో గీతం అంటే పాట అని కూడా అంటారు. కానీ ఇది సంగీతంలో ప్రత్యేక రచన. పల్లవి, అనుపల్లవి, చరణం అను విభాగాలు లేని సంగీత రచన ఇది. ఇందులో సంగీతము లయ సమానంగా ఉంటాయి. కష్టమైన పదాలు కానీ సంగతులు కానీ ఉండవు. విద్యార్థులు సరళేశ్వరాల నుండి గీతాల వరకు 15వ మేళకర్త మాయామాళ గౌళ రాగంలోనే అభ్యసిస్తూ ఉంటారు. గీతాలు కూడా ముందు సరళేశ్వరాలు, తర్వాత వరుసగా అలంకారాలు అవన్నీ దాటిన తర్వాత గీతాల వరకు కూడా అన్నీ మాయామాళ గౌళ రాగంలోనే ఉంటాయి. గీతాల నుంచి అనేక రాగాలు ఏర్పడ్డాయి మరియు మాతువు యొక్క పరిచయం కూడా ఏర్పడుతోంది. సంపూర్ణ రాగాలు, షాడవ రాగం, ఔడవం, భాషాంగం మరియు ఘనరాగాలు, వీటి పరిచయం అన్నీ కూడా ఈ గీతాల నుంచే విద్యార్థులకు లభిస్తున్నాయి. మళ్ళీ చెప్తాను. సంపూర్ణ రాగాలు, షాడవ, ఔడవ, భాషాంగ మరియు ఘనరాగంలో పరిచయాలు ఈ గీతాల నుంచే విద్యార్థులకు లభిస్తున్నాయి. ధాతు అనబడి ప్రతి స్వరానికి కూడా మాతువు అనబడే ఒక్కొక్క సాహిత్య అక్షరం, దాన్ని మనం హ్రస్వాక్షరం అంటున్నాం, సాధారణంగా ఉంటాయి. అంటే ఒక స్వరానికి ఒక సాహిత్యం అక్షరం అన్నమాట. ఈ సాహిత్యము దైవస్తోత్రానికి సంబంధించిందిగా ఉంటాయి. ఒక గొప్ప వ్యక్తి గురించో గురువుల గురించో రచించబడిన గీతాలు చాలా తక్కువ. నాటరాగంలో శొంఠి వెంకట సుబ్బయ్య గారి మీద పైడాల గురుమూర్తి శాస్త్రి గారు గీతం రచించారు. ఈ గీతాలు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సాధారణ గీతాలు, లక్షణ గీతాలు. సాధారణ గీతాలనే సామాన్య గీతమని, లక్ష్య గీతమని, సంచారి గీతాలని అంటారు. దీని నడక క్రియకు ఒక అక్షరకాలంగా ఉంటుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, ప్రథమ కాలము, ద్వితీయ కాలము, తృతీయ కాలము. అందులో ఇది ప్రథమ కాలంలో ఉంటుంది. అంటే ఒక క్రియకు ఒక అక్షరం. గీతమునందు చెప్పబడినవన్నీ ఇది కలిగి ఉండును. అంటే గీతంలో ఉండే లక్షణాలు ఏవైతే ఉన్నాయో గీతానికి, అవన్నీ కూడా ఈ సాధారణ గీతాల్లో మీకు కనిపిస్తాయి. మళ్ళీ ఈ సాధారణ గీతాలు 3 విధాలు: పిళ్ళారి గీతాలు, ఘనరాగ గీతాలు, రాగమాలికా గీతాలు. పిళ్ళారి గీతాలంటే ఏంటి? ఇవి శ్రీ మహావిష్ణువు, మహేశ్వరుడు, విఘ్నేశ్వరుడు మొదలైన దైవాలను స్తుతించుతూ రాయబడే గీతాలు. ఉదాహరణకి శ్రీ గణనాథ, కమలజదళ, వరవీణ, పద్మనాభ, ఇవన్నీ పిళ్ళారి గీతాలు. ఇక ఘనరాగ గీతాలు. ఘనరాగ గీతాలు 5: నాట, గౌళ, ఆరభి, శ్రీ మరియు వరాళి. ఈ 5ంటిని ఘనరాగ పంచకం అని పిలుస్తూ ఉంటారు. ఈ ఘనరాగ పంచకంలో రచించబడిన గీతాలను ఘనరాగ గీతాలు అని అంటారు. అమరీ కబరి, ఇది నాటరాగం. 2వది సకల సురాసుర, ఇది గౌళరాగం. 3వది రేరే శ్రీరామచంద్ర, ఇది ఆరభి రాగం. 4 మీనాక్షి జయ కామాక్షి, ఇది శ్రీరాగం. 5 వందే మాధవ, ఇది వరాళి. ఇక 3వ రకం రాగమాలికా గీతాలు. ఇవి వివిధ రాగాల్లో రచించబడిన గీతాలను రాగమాలికా గీతాలు అంటారు. ఈ కాలంలో ఇవి వాడుకలో లేవు. ఈ లక్ష్య గీతములను రచించిన వారు శ్రీ పురంధరదాసు, శ్రీ రామమాత్యుడు, శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి గారు.
శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి గారు 1000 గీతాలు 40,000 రాగాలు రాశారు అని ప్రతీతి. వెంకటమఖి గారు 1,00,000 గీతాలు అంటే సాధారణ గీతాలు, వాటి గీతకర్త. లక్షణ గీతం అంటే ఇందాకేం చెప్పుకున్నాం, సాధారణ గీతాలు, లక్షణ గీతం. సాధారణ గీతాలు ఇవన్నీ వస్తాయి, పిల్లారి గీతాలు, ఘనరాగ గీతాలు, రాగమాలిక గీతాలు, ఇవన్నీ అన్నమాట. ఈ సాధారణ గీతాన్నే 1,00,000 గీతాలు అని అంటారు. ఇవి లక్షణ గీతాలు, రెండో రకం. అంటే మొదటివి 3 రకాలు, ఇది కాక రెండో రకం లక్షణ గీతం. ఇదేమిటి చూద్దాము. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి తప్పకుండా మీరు విని పక్కనే నోట్స్ పెట్టుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ అని నోట్ చేసుకోవాలి. రాగం యొక్క సంపూర్ణ లక్షణాన్ని సాహిత్యమునందు ఇమిడిచి రచించబడిన గీతమే లక్షణ గీతం. ధాతువు అంటే స్వరం, మాతు అంటే సాహిత్యం, తాళం మొదలైన విషయాల్లో లక్షణ గీతంలో లాగానే లక్షణ గీతాలకు కూడా అన్నీ సేమ్ ఉంటాయి. సాధారణంగా దీని యందు దైవస్తోత్రంతో కూడిన సాహిత్యమే ఉంటుంది. ఇందులో సాహిత్యము దైవస్తోత్రంతో రచించబడిన గీతం యొక్క లక్షణాలను క్రమపరిచి చెప్పడం వల్ల ఇవన్నీ కూడా మీకు లక్షణ గీతంగా భావించవచ్చు. గాన విద్యా దురంధర అనేది నాట ధ్రువతాళం ఒక మంచి ఉదాహరణ. ఈ లక్షణ గీతాల్లో ఆ రాగం జన్యరాగం అయితే దాని జనకరాగం, భాషాంగ రాగం అయితే దాని అన్యస్వరము. వాటిని వర్జ్య వక్ర గ్రహ న్యాస అంశస్వరాలను ఔడవ షాడవ సంపూర్ణ రాగాల స్వభావములను రచించబడి ఉంటాయి. సంగ్రహ చూడామణి గ్రంథకర్త అయిన గోవిందాచార్యులు గారు 72 మేళకర్తలకు వాటి జన్యరాగాలైన 264 జన్యరాగాలను లక్షణ గీతాలు రచించారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సంగ్రహ చూడామణి గ్రంథకర్త అయిన గోవిందాచార్యులు గారు 72 మేళకర్తలకు వాటి జన్యరాగాలైన 264 జన్యరాగాలకు వీటన్నిటికీ కూడా లక్షణ గీతాలు రచించారు. ఈ లక్షణ గీతాలు 2 రకాలు: మేళరాగ లక్షణ గీతాలు, రాగాంగ లక్షణ గీతాలు. అంటే ఈ మేళరాగ గీతాలను గోవిందాచార్యులు గారు చెప్పారు, రాగాంగ రాగ లక్షణ గీతాలను వెంకటమఖి గారు చెప్పారు అని సుబ్బరామ దీక్షితులు గారు తన సంగీత సంప్రదాయ ప్రదర్శిని అందులో పేర్కొన్నారు. ఇక రాగాంగ రాగ లక్షణ గీతాలు ఇవి 3 ఖండాలుగా పేర్కొన్నారు: సూత్రఖండం, ఉపాంగ ఖండం, భాషాంగ ఖండం. సూత్రఖండం అంటే ఏమిటి? రాగాంగ రాగం యొక్క స్వరాలు, వాటి వికృతి భేదాలు, ఏ చక్రానికి చెందినవి, దాని వరుస సంఖ్య, ఇలాంటి విషయాలన్నీ చెప్పినవి సూత్రఖండం. ఉపాంగ ఖండం రాగంగ రాగంలో జనించిన ఉపాంగ రాగాల పట్టిక ఉంటుంది ఈ ఉపాంగ ఖండంలో. భాషాంగ ఖండం ఇందులో ఆయా మేళాలు అంటే ఏ మేళంలో జనించినవి భాషాంగ రాగాలు అని వాటి పట్టిక ఇందులో ఉంటుంది. భాషాంగ ఖండం అంటే అందులోనే ఉంది, పేరులోనే ఉంది ఆన్సర్. ఆయా మేళాలలో అంటే ఏ మేళాలలో జనించిన భాషాంగ రాగాలు ఉన్నాయో భాషాంగ రాగాలు వాటి పట్టిక ఉంటుంది మనకి, లిస్ట్ అన్నమాట. లక్షణ గీతాలు మంచి పాండిత్యం గల రచనలు. గ్రంథములను అచ్చువేట తెలియని కాలంలో విద్యార్థులు రాగలక్షణాలను సులభంగా గుర్తుంచుకోవడానికి, అంటే రాగలక్షణాలు ఏంటి అని గుర్తుపెట్టుకోవడానికి విద్యార్థులకు ఈ లక్షణ గీతాలు ఎంతో సహాయకారిగా ఉండేవిట. గీతాలు రచించడం, పాడడం ఒకప్పుడు గొప్ప విద్వత్తుగా ఎంచబడేది. పైడాల గురుమూర్తి శాస్త్రి గారు అనే వాగ్గేయకారులు 1000 గీతాలను రచించారు. అందుచేత వారు 1000 గీతాల పైడాల గురుమూర్తి శాస్త్రి గారు అనే బిరుదును పొందారు. విద్యార్థులు ప్రారంభ దశలో నేర్చుకుని పిల్లారి గీతాలను వ్రాస్తారు. ప్రముఖ లక్షణ గీత వాగ్గేయకారులు. లక్షణ గీత వాగ్గేయకారులు ఎవరెవరు ఉన్నారు అవి మీ క్వశ్చన్లో ఇవన్నీ అడుగుతారు. గోవింద దీక్షితులు, వెంకటమఖి, గోవిందాచార్యులు గారు, రామామాత్యుడు, పురందరదాసు వారు, వీరందరూ కూడా ముఖ్యులు. కాబట్టి మీకు ప్రశ్నలు అడిగినప్పుడు ఇవి రాయాలి. ఎవరెవరు ప్రముఖ లక్షణ గీత వాగ్గేయకారులని వాళ్ళ పేర్లు చెప్పండి అని కూడా అడుగుతారు. నెక్స్ట్ స్వరపల్లవి లేక జతిస్వరం. జతిస్వరం అన్నా స్వరపల్లవి అన్నా ఒకటే. అనేక రకాలుగా ప్రస్తార క్రమములను ప్రదర్శించుటకై పల్లవి చరణాలలో ఉండే భాగాలను మళ్ళీ మళ్ళీ పాడటం చేత స్వరపల్లవి అనే పేరు వచ్చింది. దీనిలోని సంగీతం జీవకళతో ఉంటుంది, మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిలో అంటే ఈ స్వరపల్లవి లేక జతిస్వరంలో మనకి తకిట తధింగిణత లాంటి జతులు ప్రారంభంలోనే ఉంటాయి కాబట్టి జతిస్వరం అని కూడా పేరు వచ్చింది.
సాధారణంగా గీతాల తర్వాత విద్యార్థులు వీటిని నేర్చుకుంటారు. ఇవి నృత్య ప్రదర్శనలో ముఖ్యమైన అంశాలు. జతి అనేది, జతి స్వరంలో సాధారణంగా సాహిత్యం ఉండదు, పల్లవి చరణాలు మాత్రమే ఉంటాయి. నృత్య విద్యార్థులు దీన్ని తప్పకుండా నేర్చుకుంటారు. దీని నడక మధ్యమ కాలంలో ఉంటుంది. మనం నేర్చుకున్నాం కదా, ప్రథమ కాలం, మధ్యమ కాలం అని వాటిలో ఉంటుంది. చరణాలు వేరే వేరే ధాతువుల్లో ఉంటాయి. ఇప్పుడు ఇవి రాసిన వారు ఎవరెవరున్నారు? ఈ జతి స్వరాల్లో ఫేమస్ హెచ్ స్వాతి తిరునాల్ గారు రాగమాలిక జతి స్వరాలను చాలా రచించారు. జతి స్వరాలను రచించిన వారిలో ప్రముఖులు పొన్నయ్య పిళ్ళే, వడివేల్ పిళ్ళే, శివానంద పిళ్ళే గారులు. ఇది కూడా అడుగుతారు ఎవరెవరు రచించారు అని. కాబట్టి ఇవన్నీ నేర్చుకోండి, మళ్ళీ మళ్ళీ వినండి, పక్కన నోట్బుక్ పెట్టుకుని రాసుకోండి. ఓకేనా? ఇవాళతో ఈ వీడియో ముగించేద్దాము. రేపు జీవిత చరిత్రలు అంటే నెక్స్ట్ వీడియోలో జీవిత చరిత్రలు చెప్పేసుకుంటే ఫస్ట్ ఇయర్ పోర్షన్ అయిపోయినట్టే.